ఇన్‌స్టంట్ బిర్యానీ రైస్‌తో పలావ్‌నైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను 25 కేజీల బెల్ రైస్ తీసుకుంటే దాంట్లో హాఫ్ కేజీ ఫ్రీగా వచ్చాయండి. దాంతో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం మన దగ్గర వెజ్జీస్ ఏమైతే అవైలబుల్ ఉన్నాయో అవన్నీ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మన దగ్గర అవైలబుల్ ఉంటే ఘీ కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అనేది బావుంటది. ఈ రైస్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో దీని మీద మనకి నీట్‌గా తెలుగులోనే ఇలా నీట్‌గా రాసి ఉన్నారండి. తెలుగు అండ్ ఇంగ్లీష్‌లో రెండిట్లో కూడా మనకైతే ఉంది దీని మీద ఎలా చేయాలి ప్రిపరేషన్ అంతా కూడా. సో, దీంట్లో మనం కట్ చేసి చూస్తే ఇలా బిర్యానీ రైస్ అండ్ బిర్యానీ ఆకులు 4, 5 మిల్ మేకర్‌లు అయితే ఉన్నాయి. ముందుగా మనం హీట్ చేసుకున్న ఆయిల్‌లో అయితే ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి వీటిల్ని. ఈలోపు మనం తీసుకున్న రైస్ ఎన్ని గ్లాసులు ఉన్నాయో ఒకసారి మెజర్ చేసుకున్నాము. నేను చూస్తే 2 గ్లాసులు అయితే ఉన్నాయండి హాఫ్ కేజీకి. ఇలా రైస్‌ని యాజ్ ఇట్ ఈజ్ యాడ్ చేసుకోవాలి. వీటిల్ని కడిగి నానబెట్టాల్సిన పనేం లేదు. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి నీట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక టమాటోలు మనం తీసుకున్న వెజ్జీస్ అన్నీ కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇవి 1 మినిట్ అలా కుక్ అయితే సరిపోతుంది. ఇందులోకి మనము రుచికి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. టోటల్‌గా రైస్‌కి సరిపడేటట్టుగా. మనం తీసుకున్న రైస్ కూడా ఇందులోనే యాడ్ చేసేసి అంతా ఒకసారి కలిపేసుకొని మనము 2 గ్లాసుల రైస్‌కి 4 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది ప్రెషర్ కుక్కర్ కాబట్టి. నార్మల్‌గా కడాయిలో వండుకునే వాళ్ళైతే 5 గ్లాసులు యాడ్ చేసుకోండి. సో, ఇలా లిడ్ పెట్టేసి 3 విజిల్స్ అయితే వేయనివ్వాలి. ఇక్కడ నేను వెజ్జీస్ అయితే యూజ్ చేశానండి. మీరు నాన్ వెజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.